గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. హైదరాబాద్ పోలీసులు నార్కోటిక్ బ్యూరో జాయింట్ ఆపరేషన్ లో సుమారు 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుని 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 8.5 కేజీల డ్రగ్స్ సీజ్ చేశారు అధికారులు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి. సో నిన్నేమైనా మాట్లాడుకున్నాం. సో పబ్స్లో ఏదైతే రైడ్ చేశారో అక్కడ ఎవరు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు పట్టుపడలేదు. ఒకంత ఉపశమనాన్ని ఇస్తుంది ఈ మధ్యకాలంలో అనేది. బట్ చూస్తే కనుక 8.5 కేజీల డ్రగ్స్ ప్రస్తుతం పట్టుబడింది. సో ఎవరు దీని వెనకే ఉన్నది? ఎవరు? ఏం చెప్తున్నారు అధికారులు? మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈసారి హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత జరిగింది. హైదరాబాద్ పోలీసులని బోయినపల్లి పోలీసులతో పాటు హెచ్న్యూ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ జాయింట్ ఆపరేషన్ లో బోయినపల్లి పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్టు తెలిసింది. ఎవరైతే ఇందులో 3 కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్ కు పంపించారు. అయితే ఈ 3లో ఒకరైతే డ్రగ్ పెడ్లర్ గా కూడా తెలుస్తోంది. ఆ డ్రగ్ పెడ్లర్ తో పాటు మరో 2 సహాయకులను కూడా అరెస్ట్ చేశారు. మొత్తం ఈ డ్రగ్స్ నిఘాలో పూర్తిగా పెట్టిన అనంతరం కూడా వచ్చిన సమాచారం మేరకు 8.5 కేజీల అంఫెటమైన్ డ్రగ్స్ ను కూడా సీజ్ చేసినట్టు కూడా తెలిసింది. మార్కెట్ లో దీని విలువ 8.5 కోట్లు ఉంటుందని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఎన్ని సర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నప్పటికీ ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూ ఉన్నాయి. పూర్తిగా గత కొద్ది కాలంగా కూడా చూసుకుంటే డ్రగ్స్ నిర్మూలించే విధంగా ఒకవైపు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్ కి రావడానికి ఒకంత భయపడుతున్నప్పటికీ ఏదో ఒక ట్రాన్స్పోర్టేషన్ ద్వారా హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ పెడ్లర్లు కూడా ఇక్కడికి డ్రగ్స్ ను పంపిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఎవరికైతే మీడియం ఉంటుందో వారందరికీ ఒక యాప్ ద్వారానో లేకపోతే మరి ఇతర మార్గాల ద్వారా వారందరికీ కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా బార్స్ కానీ పబ్స్ లో ఒకవైపు హెచ్న్యూ తో పాటు అలాగే జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు మరోవైపు ఎక్సైజ్ శాఖ వాళ్ళు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ తరుణంలో ఇది మనం చూడాల్సిన సిచ్యువేషన్ హైదరాబాద్ బోయినపల్లికి సంబంధించి పరిధిలో జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే పూర్తిగా కూడా డ్రగ్స్ ని ఒకవైపు నిఘా పెడుతున్నప్పటికీ ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతున్న నేపథ్యంలో పూర్తిగా పోలీసులు కూడా నిఘా పెట్టి అంచెలంచెలుగా లోపలికి వెళ్లి మరి చెక్ చేసి ఈ విధమైన డ్రగ్స్ ని పట్టుబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. హరి. ఆల్రైట్ సుష్మిత.